శ్రీమాన్ సుల్తాన్ మహారాజు వారు స్వామి 1979లో రామకృష్ణ ఆర్డర్లో చేరారు. 1990లో భూతేశానంద మహారాజు వద్ద సన్యాసి దీక్ష తీసుకున్నారు. తర్వాత 1985 నుంచి 91 వరకు తపస్యానంద మహారాజ్ వారికి సెక్రటరీగా సేవలు అందించారు. తర్వాత 1992 నుంచి 2004 వరకు శ్రీ రామకృష్ణ ప్రభ అనే పత్రికకు అంటే మంత్లీ జర్నల్కు స్వామివారు సంపాదకులుగా వ్యవహరించారు. తర్వాత 2004 నుంచి 2011 వరకు కడప ఆశ్రమంలో అసిస్టెంట్ సెక్రటరీగా, తర్వాత సెక్రటరీగా వారు సేవలు అందించారు. 2011 నుంచి 2014 వరకు ఆచార్యగా ట్రైనింగ్ సెంటర్ ఫర్ బ్రహ్మచారీస్ అక్కడ వేలూరు మఠంలో వారికి సేవలు అందించారు. 2014 నుంచి 2021 వరకు కడప శ్రీ రామకృష్ణ మఠంలో అసిస్టెంట్ సెక్రటరీగా అక్కడ సేవలు అందించారు. దాని తర్వాత ప్రస్తుతము 2022 నుంచి మన తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో స్వామివారి సెక్రటరీగా కొనసాగుతూ వారి అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిः सीदसादनम्. ఓం మహాగణపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతీ వాదేభిర్వాదినీవతీం ధీనామ విద్యవతో వాగ్దేవ్యై నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. సభాయే నమః. సోదర స్వామిజీ అనుపమానంది, మిగతా వేదికగా కనిపించిన పెద్దలు, భక్తులు, శ్రేయోభిలాషులు, ప్రియమైన విద్యార్థులు, ఇప్పుడు మనం శ్రీ రామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఆగస్టు 17న యువజన సదస్సు ఏర్పాటు చేయబడింది. మీ అందరూ కూడా గమనించవచ్చును. వివేకానంద స్వామిజీ స్ఫూర్తితో ఈ మఠాలన్నీ, రామకృష్ణ మఠాలు, సేవా సమితులు అన్నీ ఏర్పడినాయి. వేల సంఖ్యలో ఉన్నాయి, వందల సంఖ్యలో మఠాలు, మిషన్లు ఉన్నాయి. వాటి ఆదర్శాలది కూడా ఈ ఉపన్యాసంలో మనం చెప్పుకుంటాం. ఒకటే మా విన్నపం, మీరందరూ శ్రద్ధగా వినాలి. మీకోసం, ఇది మా కోసం కాదు అని అక్కడ చూసినట్లయితే విద్య, వికాసం, విజ్ఞానం, దిస్ టాపిక్, ఆన్ దీస్ టాపిక్స్ there will be deliberations in English and mostly in Telugu, bilingual use, so that you will understand. Always you should remember our first జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. శ్రీరామచంద్రుడు లంకలో అన్న మాటలు ఇవి. జనని తనకి జన్మించిన తల్లి, జన్మభూమి మన భారతదేశం స్వర్గం కంటే ఉన్నతమైంది అని. ఇంకా ఈ విషయానికి ముఖ్యంగా 3 గుర్తుపెట్టుకోవాలి మనం. మన తల్లిని, జన్మించిన తల్లిని, మన మదర్ ఇండియా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన సమాజం మనకి ఎన్నో సౌకర్యాలు ఇస్తూ ఉన్నది సమాజం. ఆ సమాజాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి. గో ఫార్వర్డ్. సో ఐ రిక్వెస్ట్ Swami Anupamanji Maharaj to speak first.